విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా రేగిడి ఆమదాల వలస మండల కాంప్లెక్స్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ ఐ కృష్ణలత, ఎంపీడీఓ శ్యామల కుమారి, ఎంఈఓ ప్రసాద్, అన్ని శాఖల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఈ వర్ధంతి కార్యక్రమం అంబేద్కర్ గారి ఎందుకు జరుపుకుంటున్నాం, ఆయన చేసిన సేవలు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేశారనేది చాలా మందికి తెలుసు. అయితే రాజ్యాంగానికి ముందు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. దానికి ముందు ఉన్నటువంటి మన వేరే రాజ్యాంగం ఉండేది లేదు. అంటే అంబేద్కర్ గారి తాలూకా కృషి వల్లే మనము ఈరోజు ఈ విధంగా ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారి తాలూకా జన్మదినం కానీ వర్ధంతి కానీ ఇలా జరుపుకునే అవకాశం మనకు వచ్చింది. ఆయన గట్టిగా 66 సంవత్సరాలు, అంటే 65 సంవత్సరాలు పూర్తిగా బ్రతికి 66 ఏట మరణించారు. అంటే అందులో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఆయన బాల్యం అంతా తీసిస్తే 40-45 సంవత్సరాలు ఆయన పోరాటం. ఈ 40-45 సంవత్సరాలకే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి మురికి కంపు